ఒకప్పుడు స్కూల్లో స్ట్రాంగెస్ట్ బాయ్ అంటే టాపర్ కాదు, లాంచర్ స్ట్రాంగెస్ట్ గా ఉన్నవాడు. లంచ్ బ్రేక్ స్టార్ట్ అయ్యాక క్లాస్ రూమ్ లో బుక్స్ పక్కన పెట్టేసేవాళ్ళం. బెంచ్ మీద స్పేస్ క్లియర్ చేసి ఒక మినీ స్టేడియం క్రియేట్ చేసేవాళ్ళం. అందరూ రౌండ్ గా నించొని ఒక్కటే వెయిట్ చేసేవారు. 3, 2, 1 లెట్ ఇట్ రీప్. ఆ సౌండ్ వినగానే రూమ్ మొత్తం యాక్టివ్ అయిపోయింది. కొన్ని సెకండ్స్ బ్యాటిల్ మాత్రమే, కానీ ఆ ఫ్యూ సెకండ్స్ లో ప్రైడ్, ఈగో, ఫ్రెండ్షిప్, కాంపిటీషన్ అన్ని ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సేమ్ క్లాస్ రూమ్స్ లో బేబ్లెట్ సౌండ్ లేదు. ఆ సేమ్ జనరేషన్ ఎక్కడికి పోయింది? ఎందుకు ఒకప్పుడు మన చైల్డ్హుడ్ ని రూల్ చేసిన బేబ్లెట్ ఇప్పుడు జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోయింది? ఈ రోజు మనం మాట్లాడేది టాయ్ గురించి కాదు, ఒక జనరేషన్ గురించి. చాలా మంది ఇప్పుడు బేబ్లెట్ ని చూసి సింపుల్ గా అంటారు, అది స్పిన్నింగ్ టాపే కదా. కానీ మన జనరేషన్ కి తెలుసు, బేబ్లెట్ జస్ట్ స్పిన్నింగ్ టాపే కాదు, అది ఒక ఐడెంటిటీ. మీ బేబ్లెట్ చూసి మీ క్యారెక్టర్ చెప్పేవారు. అటాక్ టైప్ యూజ్ చేస్తే అగ్రెసివ్ అని, డిఫెన్స్ టైప్ యూజ్ చేస్తే పేషెన్స్ అని, స్టామినా టైప్ యూజ్ చేస్తే స్ట్రాటజిస్ట్ అని. అప్పట్లో పర్సనాలిటీ టెస్ట్ లేవు బ్రో, మన బేబ్లెట్ చాయిస్ చాలు. ది లాంచ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని మంది ఫుల్ ఫోర్స్ లో లాంచ్ చేస్తారు, కొన్ని మంది యాంగిల్ తో లాంచ్ చేస్తారు, కొన్ని మంది లాస్ట్ సెకండ్ లో స్పిన్ కంట్రోల్ చేస్తారు. బ్యాటరీ స్టార్ట్ కాకముందే మైండ్ గేమ్ స్టార్ట్ అయ్యేవి. బేబ్లెట్ మాస్ క్రేజ్ కి రూట్ ఏంటంటే టీవీ. మార్నింగ్ స్కూల్ కి రెడీ అవుతూ టీవీ ఆన్ చేసి టైసన్ చూడడం, ఈవినింగ్ ట్యూషన్ నుంచి వచ్చాక రిపీట్ టెలికాస్ట్ కోసం వెయిట్ చేయడం. టైసన్ కాన్ఫిడెన్స్, కాయ్ సైలెంట్ యాటిట్యూడ్, రే డిసిప్లైన్ మరియు మ్యాక్స్ ఫుల్ ఎనర్జీ. ప్రతి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ప్రతి కిడ్ కి ఫేవరెట్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండేవి. కొన్ని మంది టైసన్ లాగా లౌడ్ గా ఉంటారు, కొన్ని మంది కాయ్ లాగా కామ్ గా ఉంటారు. యానిమే షో చాలా స్మార్ట్ గా వర్క్ చేసింది. స్క్రీన్ మీద బ్యాటిల్స్ చూడడం, తర్వాత రియల్ లైఫ్ లో రీక్రియేట్ చేయడం. ఇప్పుడు జనరేషన్ లో కాంటెంట్ ని పాసివ్ గా కన్జ్యూమ్ చేస్తున్నారు. అప్పుడులో కాంటెంట్ ని లైఫ్ లో ప్లే చేసేవాళ్ళం. అదే మెయిన్ డిఫరెన్స్. రియల్ టోర్నమెంట్స్ ఎక్కడ జరిగేవో తెలుసా? వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో కాదు బ్రో, స్కూల్స్ లో, లంచ్ బ్రేక్ లో. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బౌండరీలు అయ్యేవి, జామెట్రీ బాక్స్ లాంచ్ ప్యాడ్ అయ్యేది, క్లాస్ రూమ్ ఫ్లోర్ ఒక స్మాల్ అరీనా అయ్యేది, అంటే ఒక స్మాల్ బేబ్లెట్ స్టేడియం లాగా. టీచర్ వస్తుందని 1 ఐ డోర్ మీద ఉంటుంది, 1 ఐ బ్యాటిల్ మీద ఉండేది. ఆ బ్యాటిల్ లో గానీ విన్నర్ అయితే ఫుల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఒక రౌండ్ గెలిస్తే ఓకే, 3 రౌండ్స్ గెలిస్తే ఒక లెజెండ్ లా చూసేవారు. ఇంపోర్టెడ్ బేబ్లెట్ తీసుకొని వచ్చిన వాడు ఒక ఇన్స్టెంట్ సెలబ్రిటీ. బ్రో ఒకసారి యూజ్ చేయవచ్చా బ్రో, ఒక మ్యాచ్ ఆడదామా? ఆ టైంలో రిచ్ అంటే ఐఫోన్ కాదు బ్రో, ఒరిజినల్ టకారా టామీ బేబ్లెట్ హోల్డర్. బేబ్లెట్ చాలా ఫ్రెండ్స్ ని క్రియేట్ చేసింది. నార్మల్ గా మాట్లాడిన వాళ్ళతో కూడా బాండ్ క్రియేట్ అయింది. బ్రో లాంచర్ ఉందా బ్రో, రిపోర్ట్ ఇవ్వు బ్రో, నా బేబ్లెట్ రిపేర్ చేస్తావా? అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యేవి. ఒక టాయ్ స్ట్రేంజర్ ని ఫ్రెండ్ గా మార్చింది. ఇప్పుడు ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్స్ లో మైక్ ఆఫ్ చేసి ఆడుతారు. అప్పుడు ఫేస్ టు ఫేస్ నవ్వుతూ ఆడేవాళ్ళం. విన్ అయినా లాఫ్, లూజ్ అయితే రీమ్యాచ్. ఇప్పుడు ఆలోచిస్తే అది చిన్న టాయ్, కానీ అప్పుడు ఎందుకు అంత హ్యూజ్ గా ఫీల్ అయింది? బికాజ్ మన వరల్డ్ చాలా చిన్నగా ఉండేది. నో ఎండ్లెస్ రీల్స్, నో 24/7 ఇంటర్నెట్, నో థౌజండ్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్. కాబట్టి ఒకదాని మీద మన ఫుల్ ఫోకస్ ఉండేది. వన్ షో మొత్తం స్కూల్ ని యునైట్ చేయగలిగేది. వన్ టాయ్ ఎంటైర్ కాలనీని గ్రౌండ్ కి తీసుకెళ్లగలిగేది. ఇట్ వాస్ బిగ్గర్ బికాస్ మన అటెన్షన్ ప్యూర్ గా ఉండేది. టైసన్ చూసి కాన్ఫిడెన్స్ నేర్చుకున్నాం, కాయని చూసి కామ్ స్ట్రెంత్ నేర్చుకున్నాం, రేని చూసి డిసిప్లిన్ నేర్చుకున్నాం, మ్యాక్స్ ని చూసి పాజిటివిటీ నేర్చుకున్నాం. అప్పుడు మనకి తెలియకపోయిన ఫిక్షనల్ క్యారెక్టర్స్ మన బిహేవియర్ మీద ఇంపాక్ట్ పట్టారు. కిడ్స్ యొక్క రోల్ మోడల్స్ టీవీ నుంచి వచ్చారు. అండ్ బేబ్లెట్ క్యారెక్టర్స్ మెనీ కిడ్స్ కి ఫస్ట్ రోల్ మోడల్ అయ్యాయి. కానీ ఈ క్రేజ్ పర్మనెంట్ గా ఉండలేదు. టీవీని రూల్ చేసిన బేబ్లెట్, స్కూల్ ని షేక్ చేసిన బేబ్లెట్, ఫ్రెండ్స్ ని కనెక్ట్ చేసిన బేబ్లెట్ స్లోగా డిసప్పియర్ అవడం స్టార్ట్ అయింది. ఎందుకు? మనం చేంజ్ అయ్యామా లేదా వరల్డ్ చేంజ్ అయిందా? ఇది ఒక్క రోజులో జరిగిన చేంజ్ కాదు బ్రో. ఒక ఫైనల్ మ్యాచ్ జరగలేదు, ఒక లాస్ట్ ఎపిసోడ్ కూడా అనౌన్స్ చేయలేదు, ఎవరు కూర్చొని ఇంకా బేబ్లెట్ ఆపేద్దామని కూడా చెప్పలేదు. క్లాస్ రూమ్ లో వినిపించే లాంచర్ సౌండ్స్ తగ్గిపోయాయి, లంచ్ బ్రేక్ బ్యాటిల్స్ కనపడడం ఆగిపోయాయి. స్కూల్ బ్యాగ్స్ లో బేబ్లెట్స్ ప్లేస్ లో బుక్స్, ఫైల్స్, క్యాలిక్యులేటర్స్ వచ్చాయి. క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు మన చైల్డ్హుడ్ ని రూల్ చేసిన బేబ్లెట్ ఎందుకు ఇలా సైలెంట్ గా డిసప్పియర్ అయింది? దాని ఆన్సర్ ఒక రీజన్ కాదు బ్రో, చాలా చిన్న చిన్న చేంజెస్ కలిసి జరిగిన రిజల్ట్ ఇది. బేబ్లెట్ ఫస్ట్ లూజ్ అయింది మార్కెట్ లో కాదు, మన ఏజ్ దగ్గర. ఒకప్పుడు మన దగ్గర ఫ్రీ టైం ఉండేది. స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్ ముందు కూడా ఆడడానికి టైం దొరికేది. ఈవినింగ్ అంటే గ్రౌండ్స్, ఫ్రెండ్స్, ఫన్. కానీ ఇయర్స్ గడిచే కొద్దీ ఎగ్జామ్స్ వచ్చాయి, స్టడీ ప్రెషర్ వచ్చింది, కాలేజెస్ వచ్చింది, కెరియర్ టెన్షన్ స్టార్ట్ అయింది. లాంచర్ పట్టిన చేతులు పెన్స్ పట్టాయి. ఎరీనా ముందు కూర్చున్న వాళ్ళం స్టడీ టేబుల్ ముందు కూర్చున్నాం. బేబ్లెట్ వీక్ కాలేదు బ్రో, మన ప్రయారిటీస్ మారిపోయాయి. తర్వాత వచ్చింది బిగ్గెస్ట్ కాంపిటీటర్. ఇంకో టాయ్ కాదు, ఇంకో యానిమే కాదు, మొబైల్ ఫోన్. ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ ఇన్స్టెంట్ గా దొరికింది. గేమ్స్ ఆడాలంటే 1 క్లిక్, వీడియో చూడాలంటే 1 స్వైప్, ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వాలంటే ఆన్లైన్. కానీ బేబ్లెట్ ఆడాలంటే బేబ్లెట్ ఉండాలి, లాంచర్ ఉండాలి, ఆపోనెంట్ ఉండాలి, స్పేస్ ఉండాలి, దానికి మించి టైం ఉండాలి. స్లోగా ఎఫర్ట్ కన్నా ఈజీ ఎంటర్టైన్మెంట్ గెలిచింది. కిడ్స్ కూడా నేచురల్లీ స్క్రీన్ సైడ్ వెళ్లారు. బేబ్లెట్ రైజ్ అయింది టీవీ వల్ల. ఈవినింగ్ టైమ్ లో ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. నెక్స్ట్ బ్యాటిల్ ఎవరు గెలుస్తారో డిస్కస్ చేసేవాళ్ళం. 1 వీక్ యాంటిసిపేషన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్లిమిటెడ్ కాంటెంట్. ఓటీటీలో ఫుల్ సీజన్స్ రెడీగా ఉన్నాయి. రీల్స్ లో సెకండ్స్ లో నెక్స్ట్ వీడియో. వెయిటింగ్ అనే ఫీలింగ్ ఆల్మోస్ట్ పోయింది. వీక్లీ ఎపిసోడ్ ఎక్సైట్మెంట్ మీద బిల్డ్ అయిన షోస్ కి న్యూ వరల్డ్ టఫ్ అయింది. ఇంకో సైలెంట్ రీజన్ మార్కెట్ లో జరిగింది. ఎక్కడ చూసినా చీప్ ఫేక్ బేబ్లెట్స్ దొరికేవి. బయట చూస్తే ఒరిజినల్ లాగా ఉంటాయి, కానీ యూజ్ చేస్తే తెలుస్తుంది దానికి డిఫరెన్స్. లాంచర్స్
వీక్ గా ఉండేవి. 2 days తర్వాత బ్రేక్ అయిపోయి చాలా తక్కువగా తిరిగేవి. ఇంకా బేబ్లేడ్ యొక్క బ్యాలెన్స్ చాలా పూర్. కిడ్స్ యానిమీ లెవెల్ బ్యాటిల్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చీప్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. డిసప్పాయింట్మెంట్ హైప్ ని చంపేసింది బ్రో. బేబ్లేడ్ సోలోగా ఆడేది కాదు, దానికి క్రౌడ్ కావాలి, రైవల్ కావాలి, రీమ్యాచ్ బ్రో అని అరిచే ఫ్రెండ్ కావాలి. కానీ ఈ టైంలో ఒకరు ట్యూషన్ లో ఉంటే ఇంకొకరు హాస్టల్లో ఉంటారు, ఒకరు న్యూ స్కూల్లో ఉంటే ఇంకొకరు మొబైల్ గేమ్స్ లో బిజీగా ఉంటారు. మన యొక్క గ్రూప్ బ్రేక్ అయ్యాక గేమ్ కూడా బ్రేక్ అయింది. ఎంటీ అరీనాస్ కన్నా సాడ్ సీన్ ఇంకోటి లేదు. మనం మిస్ అవుతుంది బేబ్లేడ్ కాదు బ్రో, లంచ్ బ్రేక్స్ మిస్ అవుతున్నాం, స్ట్రెస్ లేని రోజులు మిస్ అవుతున్నాం, రీజన్ లేకుండా నవ్విన టైమ్స్ మిస్ అవుతున్నాం, ఫ్రెండ్స్ ఫుల్ గా గ్యాదర్ అయిన మూమెంట్స్ మిస్ అవుతున్నాం. బేబ్లేడ్ ఆ మెమోరీస్ కి సింబల్ మాత్రమే. అందుకే ఇప్పుడు ఓల్డ్ బేబ్లేడ్ సౌండ్ వినగానే హార్ట్ లో సంథింగ్ ఫీల్ అవుతుంది. అందరూ అనుకున్న టైంలో బేబ్లేడ్ మళ్ళీ ట్రై చేస్తుంది కంబ్యాక్ చేయడానికి, న్యూ స్టైల్ తో, న్యూ జనరేషన్ తో, న్యూ మెకానిక్స్ తో బేబ్లేడ్ ఎక్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే తిరిగి వచ్చిన వరల్డ్ అది కాదు. ఓల్డ్ ఫ్రెండ్స్ మర్చిపోయారు, న్యూ కిడ్స్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఆ కంబ్యాక్ సక్సెస్ అయిందా? ఓల్డ్ జనరేషన్ ఇంకా ఫుల్ గా కనెక్ట్ అవ్వలేదా? నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. బేబ్లేడ్ ఒక్క రోజులో డిసప్పాయింట్ అయింది కాదు బ్రో, చైల్డ్హుడ్ ఎలా సైలెంట్ గా ఫేడ్ అవుతుందో అలానే ఫేడ్ అయింది. మీకు పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి యానిమే కాంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.